ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని, అక్రమాలని, అన్యాయాలని ప్రశ్నిస్తూ అణిచివేయబడుతున్నటువంటి, అనగారినటువంటి బడుగు బలహీన వర్గ ప్రజలని రాజ్యాధికారం వైపునకి నడిపించటానికే నేను పాదయాత్ర చేస్తున్నా. మనవాడు మనలో నుంచి వచ్చినవాడు, మన కష్టాలు తెలిసినవాడు, మన సమస్యల కోసం పోరాడేవాడు, మన తరపున వాదించటానికి, మన తరపున ప్రభుత్వంతో మాట్లాడటానికి మన ఊరు వాడు అసెంబ్లీలో కూర్చుంటూ బాగుంటుందా? అందుకే పాదయాత్ర చేస్తున్నా. రాజకీయాలు చేస్తున్న వాళ్ళందరూ లంచగొండలే. వీళ్ళందరూ లంచగొండలే. డబ్బుల కోసం రాజకీయం, పదవి వ్యామోహాలతో కోట్లు సంపాదించుకొని కట్టుకొని వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు? పేదవాడు వాళ్ళు ధనవంతులు అవుతూనే ఉన్నారు. పేదవాళ్ళ బ్రతుకులు మారుతున్నట్లు మీకు ఎక్కడం కనిపించిందా? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పేదవాళ్ళు ఆ గుడిసెల్లోనే ఉంటున్నారు, ఆ పెంకుటిల్లోనే ఉంటున్నారు, అడగారి అదే స్థితిలో ఉంటున్నారు. కానీ వీళ్ళని అడ్డం పెట్టుకుని ఎందరో లక్షల కోట్లు సంపాదించేశారు. మన పరిస్థితి మాత్రం మారటంలా. ఇప్పుడు ప్రస్తుతం పార్టీలు ఎలా మారుతున్నాయి తెలుసా? పార్టీలు ప్రస్తుతం ఎలా మారుతున్నాయి తెలుసా? మతతత్వపు పార్టీలుగా మారుతున్నాయి. ఎట్లా మారుతున్నాయి? మతతత్వపు పార్టీ అంటే ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక జాతికి కొమ్ము కాస్తున్నారు. ఇల్లు కేవలం యువతని మత్తుమంది ఎక్కించి, మతం అనే మత్తుమంది ఎక్కించి యువతని రౌడీల్లాగా తయారు చేసి ఒక మతానికి కొమ్ము కాస్తూ మరో మతం మీదకి రెచ్చగొట్టి పంపిస్తున్నారు, ఉసిగొలిపి పంపిస్తున్నారు. ఏమని? వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళు మన దేశానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు మన దేశానికి శత్రువులు, వీళ్ళు దేశ ద్రోహులు, వీళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు, నక్సలైట్లు అన్నట్టుగా ఒక వర్గం మీద వాళ్ళు కుట్ర పన్నుతూ మతతత్వపు పార్టీగా పేరు తెచ్చుకొని మతం కోసం పనిచేస్తున్నారు.